ముందుగా టమాటాలను ఆయిల్ వేసుకొని ఇలాగ మగ్గించుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం నీరు వచ్చే వరకు మగ్గపెట్టుకోవాలి. మగ్గపెట్టుకున్న తర్వాత నీటిలో చింతపండు కూడా వేసుకోవచ్చు. కానీ నేను అన్నీ ఒకసారి వేసి మూత పెట్టేస్తున్నాను. ఇలాగ అన్నీ కలిపి మూత పెట్టేస్తున్నాను. చూడండి, చింతపండు, ఉప్పు, టమాటాలు వేసుకొని మూత పెడుతున్నాను. ఇదంతా రెడీ అయ్యాక మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను. టమాటా అంతా కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు అన్నీ వేసి టమాటా ముక్కలు వేసి ఉడికిచ్చాను కదా, దీన్ని పేస్ట్ చేసి పోపు చేసుకొని పోపులో వేసుకోవడమే. ఇది 6 నెలల వరకు నిలువ ఉంటుంది. పెట్టుకున్నాం కదా, దగ్గర పడే వరకు ఇవన్నీ కూడా ఎల్లుల్లిపాయ, ఉప్పు, కారం అన్నీ కూడా ఇలాగ వేసుకొని మిక్సీ చేసుకొని ఇలా పోపు చేసిన దాంట్లో ఇలాగా పచ్చడి వేసుకుంటే టమాటా పచ్చడి 6 నెలల వరకు నిలువ ఉంటుంది. ఇది ఇలాగా టమాటా పచ్చడి చేసుకుంటే 6 మంత్స్ వరకు నిలవ ఉంటుందండి. ఎండలో పెట్టవలసిన అవసరమే లేదు. మనకి ఎప్పుడు తినాలని ఉంటే అప్పుడు 1/2 కిలో టమాటాలు తెచ్చుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. నెల చల్లగా నెల ఫ్రెష్ది పెట్టుకోవచ్చు. ఇది మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.